సంపద, విజయం, సంతానం, యశస్సు, శ్రేయస్సు, అదృష్టం, శాంతి లాంటి అన్నిటికీ అంటే సకల సౌభాగ్యాలకు అధిదేవత మహాలక్ష్మి. ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మిలాగా అలంకరిస్తారు. మహాలక్ష్మి క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో నుంచి ఉద్భవించింది. అందుకే ఆమెను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటారు. అదే సాగర మథన సమయంలోనే చంద్రుడు కూడా ఉద్భవించిన కారణాన చంద్ర సహోదరి అంటారు ఆమెని. ఈమెను విష్ణువు భార్యగా స్వీకరించాడు. ఈమె వాహనం గుడ్లగూబ. ఈమె కమలంలో కూర్చుని ప్రశాంతమైన అందమైన చిరునవ్వుతో తన భక్తులను వీక్షిస్తూ ఉంటుంది. ఈమెను అష్టలక్ష్మిగా, వరలక్ష్మిగా, మహాలక్ష్మిగా వివిధ పేర్లతో ఉపాసకులు ఆరాధిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలు ఈమె ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఈమెను అష్టలక్ష్మి అంటారు. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి ఇలా 8 రూపాలలో అమ్మ కనిపిస్తుంది. అలాగే వరాలనిచ్చే వరలక్ష్మి కూడా ఈమెనే. త్రిమూర్తుల్లో గొప్ప ఎవరో పరీక్షించడానికి వచ్చిన భృగువు విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీ నివాసం అంటారు. అటువంటి వక్షస్థలం మీద కాలుతో తన్నాడనమాట కోపంతో. అయితే విష్ణువు ఆ మహర్షిని క్షమించాడు. అది చూసి అమ్మవారికి కోపం వచ్చింది. అలిగి భూలోకానికి వచ్చేస్తుందన్నమాట. విష్ణుమూర్తి శ్రీనివాసుడు లేదా వెంకటేశ్వరుడుగా భూమి మీదికి వచ్చి నానా కష్టాలు పడి పద్మావతిని వివాహమాడే వరకు ఆమె భూలోకంలో కొల్హాపురి అనే ప్రదేశంలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాతే మళ్ళీ విష్ణుమూర్తి వద్దకు వచ్చిందన్నమాట ఆ తల్లి. శ్రీపీఠంలో కొలువయుండే అమ్మను నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఈమె మహామాయ. మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఎప్పటికీ చేయి విడవదు అమ్మ. అమంగళం లేదా అపవిత్రం జరిగితే మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ ప్రదేశంలో. ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మను. సౌభాగ్యదాయిని అయిన అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మరో విశేషంతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.